కొత్తగా ఏదన్నా దందా పెడితే పెట్టుబడి తక్కువ ఉండాలి, గిరాకీ ఎక్కువ ఉండాలి, లాభం బగ్గుండాలని చూస్తుంటారు ఎవరైనా. గట్లేమున్నాయా అని ఒకటికి రెండు మాటలు ఆలోచన చేసి కొత్త కొత్త దందాలు చాలు చేస్తారు కొందరు. కానీ వ్యవసాయం అట్లుంటుందా? ఏండ్లకా మనం తిప్పల పడ్డా పెట్టుబడి కూడా మీద పడే పరిస్థితి. కాలం కలిసి వస్తే 4 రూపాయలు చేతులు కనబడొచ్చు కానీ నష్టాలు కష్టాలే అంటుంటారు. కానీ గీడ చూడుర్రీ, జొన్న చేనే గాని మనం తినేటి కాదు, పస్ల కోసం పెంచుతున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి రైతులు పస్లకు మేతకు తిప్పలు కావద్దని సెంటర్ సర్కారోళ్ళు వ్యవసాయ శాఖోళ్ళు గీ జోవార్ రకం జొన్నలు పండియాలని ఆవాజిస్తే మన తాన ఈ రైతులు పెట్టిండ్రు. మరి దీంతో ఫాయిదా ఏందంటే తక్కువ టైంలో వండుతుందట, పెట్టుబడి తక్కువ, నీళ్లు సుత ఎక్కువ పెట్టాల్సిన పని లేదు, కోతులు వచ్చి పంట ఆగం చేస్తే అన్న బుగులు కూడా లేదట. కోతులు బిడ్డ చేయవచ్చు, అందరూ జవారు కూడా ఇవ్వడం. జవారుకు కోతులు బుక్ అయ్యి తక్కువ ఖర్చు, వాటర్ తో ఎలాంటి ప్రాబ్లం, వాటర్ 6 తళ్ళతోని కథం. ఒకరిని చూసి ఒకళ్ళు గివే పెడుతుండే వరకు ఆమ్దాని మంచిగానే ఉన్నదట రైతులకు. జిల్లాల 250 మంది రైతులు 700 ఎకరాలలో పండిస్తున్నారట. ఇప్పుడు ఖర్చు 20,000 తీసినా దాదాపు 1,00,000 రూపాయల వరకు రైతుకు మిగులుబాటు జరుగుతుంది. పంట రాగానే సర్కారోళ్ళే కొని మిషన్ల సాఫ్ చేసి 3 కిలాలు 5 కిలాలు బ్యాగుల నింపి పాల డైరీలకు పంపుతున్నారు. మనతానే కాదు, ఆంధ్ర, కర్ణాటక, బీహార్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలకు కూడా పోతుందట. రైతులకే కాదు, పస్లకు గీ మేత పెడితే సాదేటోళ్లకు సుతా ఫాయిదానట. పూర్తిగా జీర్ణమయ్యే పద్ధతిలో ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నది. ముఖ్యంగా వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ పెరుగుతున్నది. ఏండ్ల కమానం గవ్వే పంటలు కాకుండా మార్కెట్ల దేనికి డిమాండ్ ఉంది, ఏది పెడితే 4 రూపాయలు కలిసి వస్తాయో చూసుకుంటే రైతులకు పెట్టుబడి తిప్పలు, వ్యవసాయం కష్టాలు కొంత తప్పొచ్చు. చూడండి మరి.